దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా వందనములు. ప్రైజ్ లార్డ్. అయితే కీర్తనలు 16:8 దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం బట్టి చూసినట్లయితే, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కాబట్టి ఇక్కడ దావీదు తన కీర్తనలో తనొక శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించుకోవాలని ప్రార్థించుకున్నప్పుడు దావీదు తన యొక్క అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ యెహోవాయందు నా గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కాబట్టి దావీదు ఎలా అయితే తన గురిని దేవుని వైపు ఉంచుకున్నాడు. ఎందుకంటే తన శత్రువుల చేతుల్లో నుంచి సౌలు చేతిలో నుంచి విడిపించబడాలి. భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు తప్పించబడాలి అంటే నిజమే, మన గురెప్పుడు మనము దేవుని యందే పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆ సమస్య నుంచి పరిష్కారం పొందుతాము. ఇక్కడ అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మన గురి మన దేవుని యందు పెట్టుకున్నప్పుడు ఆయన మన కుడి పార్శ్వంలో ఉండి మనకు మేలు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లోకం వైపు కానీ మనుషుల యందు కానీ మన గురి నిలిపోయొద్దు. కేవలం మన దేవుని యందే మన గురి నిలిపినప్పుడు మనకి ఎటువంటి బంధకమైన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు మన పక్షంలో ఉండి తన కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము కూడా మన ఆత్మయందు మన హృదయమందు సంతోషించడమే కాక దేవుని మహిమపరిచేవారిగా ఉంటూ ఆయనకు ఒక సాక్షులుగా నిలబడతాం. కాబట్టి దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.